అందరికీ నమస్కారం. ఈ రోజు నేను భారతీయ పురాణాలలో శక్తివంతమైన మరియు ప్రియమైన దేవత అయిన దుర్గా అమ్మ కథను చెప్పబోతున్నాను. దుర్గా అమ్మ కథ తెలుసుకుందాం. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు అందరికీ సమస్యలను కలిగించాడు. అతనికి ఏ మనిషి లేదా దేవుడు చంపలేని ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఈ శక్తితో అతను దేవతలను ఓడించి వారి ప్రపంచాన్ని కబళించాడు. దేవతలు చాలా ఆందోళన చెందారు మరియు ఏమి చేయాలో తెలియక బ్రహ్మ, విష్ణు, శివ వంటి ముఖ్యమైన 3 దేవతలను ఆశ్రయించారు. దేవతల శక్తి సమ్మేళనం. ఈ 3 శక్తివంతమైన దేవతలు తమ శక్తుల్ని కలిసి మహిషాసురుని ఓడించగల ఒక ప్రత్యేకమైన దేవతను సృష్టించాలనుకున్నారు. వారి సంయుక్త శక్తులు ఒక ప్రకాశవంతమైన కాంతిగా మారాయి మరియు ఆ కాంతి నుండి దుర్గాదేవి పుట్టుకొచ్చింది. ఆమె చాలా అందమైనదిగానూ అత్యంత శక్తివంతమైనదిగానూ ఉంది. బహుమతులు మరియు ఆయుధాలు. ప్రతి దేవుడు దుర్గాదేవికి ఒక ప్రత్యేక ఆయుధం ఇచ్చాడు. శివుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు. విష్ణువు తన చక్రాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని మరియు తెల్లని ఏనుగు ఐరావతం ఇచ్చాడు. బ్రహ్మ ఒక కంచమాల మరియు ఒక జలపాత్ర ఇచ్చాడు. వారణుడు, సముద్రాల దేవుడు, ఒక శంఖాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు ఒక శక్తి, యుద్ధ కవచం ఇచ్చాడు. వాయు, గాలి దేవుడు ఒక విల్లు మరియు బాణాలు ఇచ్చాడు. ఈ బహుమతుల వలన దుర్గాదేవి చాలా శక్తివంతమైనదిగా మారింది. మహిషాసురునితో యుద్ధం. తీవ్రమైన సింహంపై ప్రయాణిస్తూ ఈ శక్తివంతమైన ఆయుధాలతో దుర్గాదేవి మహిషాసురుని మరియు అతని సైన్యంతో యుద్ధం చేసింది. ఈ యుద్ధం 9 రోజులు, రాత్రులు సాగింది. 10వ రోజున దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుని తల నరికింది. ఇది ప్రపంచానికి మళ్లీ శాంతిని తెచ్చింది. ప్రాముఖ్యత. దుర్గాదేవి పుట్టుక మంచిపై చెడుని విజయం సాధించినట్లు చూపిస్తుంది. దేవతల శక్తుల నుండి ఆమె సృష్టి, చీకటిపై వారి సంయుక్త శక్తిని ప్రతిబింబిస్తుంది. నవరాత్రి పండుగ ఆమె విజయం గూర్చి పూజలు చేస్తూ ప్రతిరోజూ దుర్గాదేవి వేర్వేరు రూపాలకు అంకితం చేస్తారు. చివరగా విజయదశమి రోజు మహిషాసురుని ఓడించి సాధించిన విజయాన్ని జరుపుకుంటారు. నవరాత్రి పండుగ. ప్రతిరోజు పూజించవలసిన దేవతల పేర్లు మరియు వివరణలు. నవరాత్రి పండుగ 9 రోజులు కొనసాగుతుంది మరియు ప్రతిరోజూ దుర్గాదేవి వేర్వేరు రూపాలకు అంకితం చేయబడుతుంది. ఇక్కడ ప్రతిరోజూ పూజించవలసిన దేవతల పేర్లు మరియు వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతిపద. శైలపుత్రి. శైలపుత్రి పర్వతరాజు హేమవంతుడి కుమార్తె. ఆమె నందికేశ్వరుని వాహనంగా కలిగి ఉంటుంది. శక్తి మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ రోజు మనం శైలపుత్రిని పూజిస్తాం. ద్వితీయ. బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన రూపం. తపస్సుతో శక్తిని మరియు సహనాన్ని సూచిస్తుంది. ఈ రోజు బ్రహ్మచారిణిని పూజిస్తాం. తృతీయ. చంద్రఘంట. చంద్రమండలం లాంటి శాంతిని మరియు శక్తిని సూచిస్తుంది. సింహం వాహనంగా ఉంది. ఈ రోజు చంద్రఘంటను పూజిస్తాం. చతుర్థి. కూష్మాండ. కూష్మాండ సృష్టికారకురాలు. హసిన. అశ్వం వాహనంగా ఉంది. సూర్యమండలం లాంటి ప్రకాశాన్ని సూచిస్తుంది. ఈ రోజు కూష్మాండను పూజిస్తాం. పంచమి. స్కందమాత. కార్తికేయుడి తల్లి అయిన స్కందమాత సింహం వాహనంగా కలిగి ఉంటుంది. మాతృత్వాన్ని మరియు పిల్లల రక్షణను సూచిస్తుంది. ఈ రోజు స్కందమాతను పూజిస్తాం. షష్ఠి. కాత్యాయని. మహర్షి కాత్యాయనుడి తపస్సుతో పుట్టినది. ధైర్యం మరియు యుద్ధంలో విజయం యొక్క సూచిక. సింహం వాహనంగా ఉంది. ఈ రోజు కాత్యాయనిని పూజిస్తాం. సప్తమి. కాలరాత్రి. కాలరాత్రి చీకటి శక్తులను నాశనం చేస్తుంది. గద మరియు వజ్ర ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈ రోజు కాలరాత్రిని పూజిస్తాం. అష్టమి. మహాగౌరి. మహాగౌరి శుభ్రత్వం మరియు పావిత్రతను సూచిస్తుంది. వృషభ వాహనంగా ఉంది. ఈ రోజు మహాగౌరిని పూజిస్తాం. నవమి. సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి అన్ని సిద్ధులను, శక్తులను మరియు విజయాలను ప్రసాదిస్తుంది. కమలాల రథం వాహనంగా ఉంది. ఈ రోజు సిద్ధిదాత్రిని పూజిస్తాం. ఈ 9 రోజులు అనుసరించడంతో పాటు ప్రతిరోజూ నిర్దిష్ట దేవతను పూజించడం వల్ల మనకు శక్తి, ధైర్యం, శాంతి మరియు విజయాన్ని ప్రసాదిస్తుంది.
మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. అమ్మ ఆశీస్సులు మీతో ఉండాలి అని కోరుకుంటున్నాను. మా ఈ చిన్న వీడియో నీకు నచ్చినట్లు అయితే దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.